ఈరోజు గుంటూరు జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ధర్నాకి తెలంగాణ రాష్ట్రం నుంచి నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులతో పాటు ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క గుంటూరు జిల్లాలో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ధర్నా గురించి మరి గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేడం ప్రవళిక గారితో మనం ముఖాముఖిగా మాట్లాడదాం. మేడం, మీ పేరు? నా పేరు ప్రవళిక అండి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీఎంసీ ప్రెసిడెంట్ అండి. మీరు ఈ ధర్నా చేయడానికి కారణాలు ఏంటి? మేము గత 6 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండి. మేము 6 సంవత్సరాలు పైబడిన తర్వాత 6 సంవత్సరాలు మా సర్వీసెస్ అందించిన తర్వాత యాజ్ పర్ ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్లో మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్గా అబ్జర్వ్ చేసుకోవాలి స్టేట్గా అని చెప్పేసి మాకు గైడ్లైన్స్ ఉన్నాయి. మేము గత 2 సంవత్సరాల నుంచి దాన్ని ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి అధికారుల నుంచి కానీ మేము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకి మా యొక్క అధికారులకి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చిన్నాము. హెల్త్ మినిస్టర్ గారికి అయితే దాదాపుగా 22 సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన్నాము. మా యొక్క డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే 6 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి ప్రతి సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలి. మాకు ఏదైతే 2023లో ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి అన్ని క్యాడర్స్కి 23% హైక్ ఏదైతే ఇచ్చారో మా సిహెచ్ఓస్ మాత్రమే మినహాయించారు. అది ఎందుకు ఇచ్చారు అని చెప్పి మేము అడిగితే మాకు 40,000 వేతనం అయితే ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు అదే అడుగుతున్నామండి గవర్నమెంట్ని. ఏదైతే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందించారో ఆ సేమ్ 40,000 మా అకౌంట్స్లో చూపించమని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి ఎన్హెచ్ఎంలో ప్రతి క్యాడర్కి యాన్యువల్ 5% ఇంక్రిమెంట్ అయితే ఉంటుందండి. ఇంతవరకు మాకు కనీసం 6 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా ఎవరికి కూడా 5% ఇంక్రిమెంట్ అయితే ఇవ్వలేదు. గవర్నమెంట్కి ఎదురు డబ్బులు పెట్టుకొని చేసినటువంటి ఏకైక ఎంప్లాయీస్ మేమేనండి. మేము విలేజ్ లెవెల్లో క్లినిక్స్లో బిల్డింగ్స్ తీసుకొని వాటికి రెంట్స్ పే చేసుకుంటూ మాకు ఇచ్చేటువంటి 24,000లో మేము క్లినిక్స్ రెంట్ పే చేస్తున్నాము, మా యొక్క రెంట్స్ పే చేసుకుంటున్నాము. కనీసం మా యొక్క కుటుంబ పోషణకి చాలా అస్తవ్యస్తంగా ఉందండి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలను చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. మా జీవితాలు మాత్రం నేల మీదే ఉన్నాయి. దయచేసి లాస్ట్ గవర్నమెంట్లో మేము ఎన్నోసార్లు సబ్మిట్ చేసినప్పటికీ మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు కనీసం కుటుంబ ప్రభుత్వం అయినా సరే మా యొక్క బాధల్ని ఒకసారి ఆలోచించి పునరాలోచన చేస్తూ మాకు న్యాయపరమైనటువంటి మా డిమాండ్స్ని ఖచ్చితంగా వెంటనే తీరుస్తారని చెప్పి మేము ఈ యొక్క ఈరోజు 12వ రోజు చేస్తూ ఉన్నామండి. మేము ఈ సమ్మె బాట పట్టినప్పటికీ మా సిహెచ్ఓస్ పైన చాలా వివక్ష చూపిస్తూ ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారండి. మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడము, పింక్ నోటీసులు ఇవ్వడము, టర్మినేట్ చేస్తాము అనేసి మమ్మల్ని బెదిరింపు చర్యలాగా మాకు గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నారు. ఎక్కడా కూడా చర్చించి మా యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరించే ఆలోచన ఎక్కడా కూడా చేయట్లేదు. మేడం, ఒక్క నిమిషము. మీకు అద్దె చెల్లిస్తలేదు, మేమే మా సొంత జీతాల నుంచి చెల్లిస్తున్నాం అంటున్నారు కదా, ఈ మీ సొంత జీతాల నుంచి చెల్లించాలని ఏమైనా జీవోలు ఉన్నాయా? మాకైతే ఇలాంటి జీవోస్ లేవండి. మాకు జస్ట్ పోస్టింగ్స్ ఇచ్చి ఆ ఊర్లోకి పంపించేశారండి. మాకు బిల్డింగ్స్ కనీసం కూర్చోడానికి కుర్చీ లేదు. మేము చెట్ల కింద కూడా వైద్యం చేసిన రోజులు ఉన్నాయి. మేము గవర్నమెంట్ అధికారులని ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మేము అడిగినప్పుడు మీరే బిల్డింగ్స్ తీసుకోండి, మేము రెంట్స్ ఇస్తాము, మేము అది బిల్స్ పెట్టుకోండి, మీకు అవి రెంట్స్ వస్తాయి అని చెప్పి గత 6 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. కొందరు తీసుకున్నాం మేము, కానీ ఎంతవరకు కట్టుకోగలుగుతామండి. ఇప్పుడు ఈ రోజు తీసుకుంటున్నాము, ఈ నెల బిల్ పే చేసుకుంటున్నాము, కానీ మాకు ఎక్కడ గవర్నమెంట్ సంవత్సరం దాకా కూడా అది పే చేయకుండా ఉంటున్నారు. అలా సంవత్సరం పాటు మేము రెంట్లు పే చేసుకుంటా గవర్నమెంట్కి ఎదురుపెట్టి సేవ్ చేయాల్సి వస్తుంది. ఎన్హెచ్ఎం డైరెక్టర్ కానీ లేకుంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అంటే మనకు సిహెచ్ఓ క్యాడర్స్ ఉంటుంది కదా, ఆ పై పొజిషన్ రాష్ట్ర స్థాయిలో కానీ నోడల్ ఆఫీసర్ కాకుండా లేకుంటే దేశ స్థాయిలో కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉంది కదా, వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా మీరు గత 6 సంవత్సరాల నుంచి? మేము ఎన్నోసార్లు మాకు ఇక్కడ స్టేట్ హెచ్డబ్ల్యూసీ టీమ్కి, హెచ్డబ్ల్యూసీ నోడల్ ఆఫీసర్స్కి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాము. మా బాధలు చెప్తూనే ఉన్నాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఎంప్లాయీస్ మీకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలని మేము ప్రయాసపడుతున్నాము, బట్ బడ్జెట్ లేదు, మాకు శాలరీస్ వేసేసరికి బడ్జెట్ లేదు, మా బిల్స్ వేసేసరికి బడ్జెట్ లేదు, స్టేట్ బడ్జెట్ లేదు అని చెప్తూ మమ్మల్ని
పుజ్జగిస్తూ ఉన్నారండి. బట్ ఇక అయితే మేము మా వల్ల కావట్లేదు. ఇప్పుడు మాకు మా సిహెచ్ఓస్ ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఎవరు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. పైగా మేము మా సమస్యలను మేము వాళ్ళని అడుగుతుంటే మీకు ఇచ్చే ఎక్కువ అన్న విధంగా హెల్త్ మినిస్టర్ గారు మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి మా మనోభావం చాలా దెబ్బతిన్నాయి. మేడం, మొన్న మీరు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలపైన మీ యొక్క ఆవేదన ఏంది? అది చాలా మాట్లాడడానికి కారణం ఏంటి? హెల్త్ మినిస్టర్ గారు అవి ఆయన మాట్లాడేవి కాదండి, అవి కేవలం స్క్రిప్ట్ రాసి ఇచ్చిన మాటలు అవి. అవి ఏవైతే హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడారో మా యావత్ నర్సెస్ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆయన మాటలు ఉన్నాయండి. అవి చాలా ఖండించదగినవి. దయచేసి అటువంటి ధోరణి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి మంత్రివారిలో అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. కనీసం ఒక గ్రాడ్యుయేట్స్కి మన దేశంలో మన రాష్ట్రంలో ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి నేను వారిని అడుగుతున్నాను. ఖచ్చితంగా దయచేసి అది మాట కరెక్ట్ కాదని అది వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేడం, ఇక్కడ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని అంటున్నారు కదా, జాబ్ చార్ట్ లేకుండానే మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మాకైతే ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ ఇవ్వలేదండి. ఒక జాబ్ చార్ట్ జీవో రూపంలో ఒకటి సర్క్యులేట్ ఇస్తారు, బట్ గ్రౌండ్ లెవెల్లో అది ఎక్కడా కూడా అమలు పరచట్లేదు. ఎక్కడ ఏ ఎంప్లాయీ ఏ వర్క్ ఏ ప్రోగ్రామ్ పెండింగ్ ఉన్నా వెంటనే అది MLHPస్కి CHOస్కి పుష్ చేసేస్తున్నారు. మిగతా క్యాడర్స్ వాళ్ళ వర్క్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా వెంటనే అది మాకు వాళ్ళకి మధ్యలో చాలా వైరంగా అనిపిస్తూ ఉంది. చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. దయచేసి అందుకోసం మేము ఖచ్చితంగా అడుగుతున్నాము, మేము చేసే వర్క్స్ ఏదైనా ఉంటే మా యాప్లో పుష్ చేయాలి, మాకు నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ కావాలి అని మేము కోరుకుంటున్నామండి. ఇంకోటి FRS అనేది CHOలకు మినహాయింపు ఇవ్వాలని అంటున్నారు కదా, దానివల్ల నష్టం ఏం జరుగుతుంది మీకు? ఏ విధమైన నష్టం ఉంది దానివల్ల? సార్, మాకైతే వచ్చే జీతం 24,000 రూపాయలు. ఈ FRS పేరుతోటి మళ్ళీ జీతాలు కట్ చేస్తున్నారు. మాకున్న హ్యామ్లెట్ విలేజెస్ 1, 2, 3 అట్లా ఉంటాయి, ఒక్కొక్కరికి 5 కూడా ఉంటా ఉన్నాయి. ఆ హ్యామ్లెట్ విలేజెస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మార్నింగ్ FRS 9కి వేసినప్పుడు మళ్ళీ హ్యామ్లెట్ విలేజెస్కి వెళ్ళి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మళ్ళీ బ్యాక్ మిడ్ FRS వేయాల్సి ఉంటుంది. అది వేయలేకపోతారు. నెక్స్ట్ ఈవినింగ్ FRS వేయాల్సి ఉంటుంది. మళ్ళీ మేము హెడ్ క్వార్టర్కి వచ్చి వేయాలి అంటే చాలా ఇబ్బంది. మాకు ఎక్కడ కూడా DAలు కూడా ఏమీ ఇవ్వట్లేదు. మేము దానికోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. దానివల్ల ఆ FRS ఉన్న ప్లేస్లో కూడా మాకు ఎవరికి సరిగ్గా పడట్లేదు. అది కావాల్సిగా అట్లా పెడుతున్నారో మా శాలరీ కట్ చేయడానికి కేవలం ఇన్ని క్యాడర్స్ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇంతమంది ఉన్నా కూడా కేవలం మా యొక్క క్యాడర్కి మాత్రమే FRS రిలేటెడ్గా శాలరీ కటింగ్ అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇన్సెంటివ్స్ 10,000 ఇవ్వాలని ఉంది కదా, ఇంటెన్సివ్స్ మరి ఎందుకు ఇవ్వట్లేదు? మీకు దేనికోసం ఇవ్వట్లేదు ఒకసారి? మాకైతే 15,000 రూపాయలు ఇన్సెంటివ్స్ అని చెప్పారండి. మా పని ఆధారిత కాకుండా ఇతర క్యాడర్స్ సంబంధించినటువంటి యాప్స్ రిలేటెడ్గా కూడా పెట్టి మాకు వాళ్ళకి మధ్య అదే జుట్లు మూడేస్తారంటారు కదండి, ఆ విధంగా పెట్టేసేసి వాళ్ళకి మాకు మధ్య వైరం పెట్టేసేసి మాకు ఇన్సెంటివ్స్ కూడా కట్ చేసేస్తున్నారు. ఆ కట్ చేసిన ఇన్సెంటివ్స్ ఏమైనా టైంకి వేస్తారా అంటే అది కూడా లేదు. ఎప్పుడు చూసినా కూడా మేము అడిగిన ప్రతిసారి ఏదో వేస్తానన్నట్టుగా పెండింగ్లో 10 ఇన్సెంటివ్స్ పెండింగ్ 10 months ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉంటే 1-2 వేసేస్తారు, తర్వాత ఇంకా మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అదేమని అడిగితే బడ్జెట్ ప్రాబ్లం అంటారు. మా యొక్క వేతనాల చెల్లింపు విషయంలోనే ఈ బడ్జెట్ ఎందుకు లోపిస్తుంది అనేది మాకు అర్థం కావటం లేదు. మీకు ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకున్నారో అందులో 29,999 రూపాయలు ఇవ్వాలని చెప్పి గైడ్లైన్స్ ఉండగా 25,000 ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం మాకేంటంటే 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్ అని చెప్పారండి. గత సంవత్సరం వరకు అంటే ఒక 1 year నుంచి EPFO కూడా కట్ అవ్వట్లేదు. అంతకుముందు ఒక 2,000 రూపీస్ EPFO కింద కట్ అవుతూ ఉండేది, మాకు 23,000 వచ్చేది. ఇప్పుడు EPF కూడా కట్ అవ్వట్లేదు, ఓన్లీ 24,000 మాత్రమే వస్తుంది. మిగతాది ఇన్సెంటివ్స్ అని చెప్పేసి పని ఆధారిత ప్రోత్సాహకాలు అని చెప్పేసి ఇస్తున్నారు. కానీ అవి ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఇవ్వడం లేదు. ఎప్పుడు చూసినా 10 నెలలు పెండింగ్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయండి పెండింగ్లో. అయితే చివరిగా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నిహార దీక్షలు 12 రోజుల చేస్తూ ఉన్నారు కదా, భవిష్యత్ కార్యాచరణ ఏముంది మీది? ఖచ్చితంగా అండి, గవర్నమెంట్ మా యొక్క డిమాండ్స్ పైన ఎటువంటి స్పందన లేకపోతే ఖచ్చితంగా మేము నిరాహార దీక్షలోకి వెళ్ళడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాము. ఆల్రెడీ ఇప్పుడు మీరు నిరాహార దీక్షనే చేస్తున్నారు.
మేము ఇప్పుడు నిరసన చేస్తున్నామండి. నెక్స్ట్ మేము నిరాహార దీక్షలోకి వెళ్తాము, ఆమరణ నిరాహార దీక్షలోకి వెళ్తాము. ఖచ్చితంగా ఈవెన్ మా జాబ్స్ టర్మినేట్ చేస్తాము అది ఇది అని చెప్పేసి చాలా బెదిరింపు చర్యలు మా మీద ఉపయోగిస్తున్నప్పటికీ మేము ఎక్కడ కూడా భయపడమండి. మా యొక్క కార్య సాధన కోసం, మా యొక్క లక్ష్య సాధన కోసం మేము ఎంతకైనా మేము తెగిస్తామని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ యొక్క సిహెచ్ఓలు ఇక్కడ చేస్తున్న ధర్నాల విషయాన్ని బట్టి చూస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే 12 రోజుల సమ్మె చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి భవిష్యత్తులో మేము తీవ్రస్థాయిలో ఉద్రిక్తం చేస్తాం. అదేవిధంగా ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారు మన ప్రవళిక గారు మాట్లాడిన విషయాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకో మాట్లాడారు.